సుజన గారు, ఇందులో డెఫినెట్గా ఇవాళ కేంద్రం కానీ లేకపోతే బీజేపీ కానీ అండ్ ఎన్డీఏ ఫోర్సెస్ కానీ ఇప్పుడు రుద్రమ గారు చెప్పిన మాటలే అందులో అక్కడ కూడా కనపడుతున్నాయి మనకి. దీని వెనుక ఒక పొలిటికల్ మోటివ్ ఉంది. ఈ సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ అనేదాన్ని యాంటీ ఎన్డీఏ ఇండియా కూటమి అని ఏదైతే ఉందో కదా, పార్టీ అందులో కొన్ని పార్టీలు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాయి అనేది బలంగా వీళ్ళు నమ్ముతున్నారు. మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి పార్టీలుగా నమ్ముతున్నారు. బహుశా అది అందువల్లనే దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, అణచివేసే ప్రయత్నం జరిగింది అనుకుంటున్నారా సృజన గారు? ఒకటండి, రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరూ కూడా ఎక్కడ నిరసన వచ్చినా కానీ వేరే వాళ్ళు దాని వెనుక ఉన్నారంటారు. ఒకటి ఇంట్లో 3-4 అంశాలు నేను తీవ్రంగా వాటికి అసలు నేను ఏ రకంగా కూడా ఏకీభవించను. ఏంటంటే కుటుంబాలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు వస్తే దీనికి చట్టబద్ధత, సామాజిక చట్టబద్ధత ఉంటుంది. ఎవరో రేపు అయితే వాళ్ళు వచ్చి అడిగితే మరి భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం జరిగినప్పుడు కేరళలో ఉండే మారుమూల ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా పోయి ముందు కొట్లాడినరా, మాకు ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారని. రేపులు జరిగిన కుటుంబాల్లో మహిళల బాధితులందరూ కూడా వాళ్ళు వచ్చి పోయి కొట్లాడినరా? స్వతంత్ర దేశంలో మనం పోయి కొట్లాడినామా? మన తాతల వాళ్ళందరూ కొట్లాడలేదా? ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక టీవీ ఛానల్లో నేను పనిచేసే వ్యక్తిని. ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేను ఈ టీవీ ఛానల్లో పనిచేస్తే ఆ టీవీ ఛానల్ రిప్రజెంటేటివ్ అవుతున్నా. నేను నిన్నటి మొన్నటి వరకు నేను ఒకరి బిడ్డని, వాళ్ళ ఒక భార్యని, రేపు ఇంకొకరి తల్లిని అయితే నేను ఈ మల్టిపుల్ ఐడెంటిటీస్ నాకు లేవా? అంటే నేను ఇంతకుముందు ఏది ఉంటే నాకు అదే పులుముతారా? అంటే ఇంకా మనుషులు ఇప్పుడు ఎట్లుంటదంటే వాటర్ బాటిల్ కుదరదండి. 24 లక్షల కుటుంబాలు, పిల్లలు, 27 మంది, 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళైనప్పుడు జరగలేదా, వీలైనప్పుడు జరగలేదా? అవును, వాళ్ళైనప్పుడు జరిగింది. మరి మీరేం చేస్తుండ్రు? ఇప్పుడు బాధ్యత, ఇప్పుడు జవాబు డెమోక్రసీ అంటే ఏంది? మీరు దొంగ అయితే నేను దొంగ అయితే, నేను బెటర్ దొంగ అయితే డెమోక్రసీయా? ప్రజాస్వామ్యానికి ఇంకో వైపు ఉండాల్సింది జవాబుదారితనం. పక్కోళ్ళు చేస్తే నేను చేస్తాను, పక్కోళ్ళు చేయకుండా నేను చేయను. మేము గొప్పోళ్ళము, మేము మంచి వ్యక్తులు అన్నప్పుడు రాజీనామా చేయాల్సిందే. పొలిటికల్ డిమాండ్ అయితే తప్పేంటి? ఒకటి నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా ఇవాళ ప్రేక్షకులకు, ప్యానలిస్టులకు, మిగతా వాళ్ళకి అందరికీ కూడా, ప్రతిదీ పొలిటికల్ మోటివ్ ఉండొద్దు. పొలిటికల్ మోటివ్ ఉంటే ఏమవుతుంది అంటే, రాజకీయ మోటివ్ అంటే ఏంది? రాజకీయ మోటివ్ అంటే ఏమన్నా రాజద్రోహమా, దొంగతనమా, ఇంకేమైనా ప్రాబ్లమా? పొలిటికల్ మోటివ్ అంటే ఏంది? రాజకీయం అంటే ఏంది? అంటే మేమిచ్చే డిమాండ్కి ఎవరైతే ఈ పొలిటికల్ హెడ్ ఉన్నారో వారికి రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళు తీయాలి. పొలిటికల్ డిమాండ్లో తప్పే ఉంది. మహిళలు ఎన్నో ఉద్యమాలు చేశారు, దాంట్లో పొలిటికల్ డిమాండ్ ఏంది? చట్టం తీసుకురావని. అంటే పొలిటికల్ డిమాండ్ ఉన్నది ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి దానికి సామాజిక చట్టబద్ధత లేనట్ట. మరి రాజీనామా చేయకుండా వాళ్ళు ఎఫిషియెంట్ మినిస్టర్ అని ఇప్పుడు ఫెలో ఫ్రెండ్ గారు చెప్తున్నారు కదా. ఎఫిషియెంట్ మినిస్టర్, ఎఫిషియన్సీ ఏంది? అంటే ఇప్పుడు ఉదాహరణకు ఎట్లుందంటే, వీళ్ళు చెప్పే సింపుల్ ఉదాహరణ, ఒక వ్యక్తి చాలా మంచోడు కానీ ఒకటే రేపు చేసిండు, ఒకసారి రేపు కదా చేసింది, ఇంక వదిలేయండి ఏం కాదు మంచోడు అంటే ఊరుకుంటారా? అంటే ఇవన్నీ లాజిక్ అంటే ఏంటంటే, ప్రతిదాన్ని సమర్థించడం లాజిక్ కాదు. దానికి ఒక సైంటిఫిసిటీ ఉండాలి, దానికి ఒక శాస్త్రీయత ఉండాలి, దానికి ఒక డేటా డ్రివెన్ ఉండాలి, దానికి ఒక పరిశోధన ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీరు తిట్టిందని నేను మిమ్మల్ని తిట్టడం, ఇది వాట్ అబౌట్ ఈజ్ నెవర్ అన్ ఆన్సర్. ఒక 12 ఏళ్ళు భారతదేశం లాంటి పెద్ద బలమైన భారతదేశంలో ఒక ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ వ్యక్తులు అందరూ కూడా చిన్న చీమ చిట్క ఇట్లా అన్నా కానీ దానికి బాధ్యత వహించాలి. అది ప్రజాస్వామ్యంలో ఉండే మొదటి లక్షణం. అంతే తప్ప మీరు ఇట్లా చేసారు కదా అని మేము ఇట్లా చేస్తాం, మీరు ఇట్లా చేసారు కదా అని మేము ఇది ఎన్ని రోజులు డిబేట్ అవుతుంది? 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు ఇదేనా మనం చర్చించేది? అంటే ప్రజలు కూడా వాళ్ళు అట్లా చేశారు కాబట్టి వాళ్ళు సరిగా చేయలేదు, వాళ్ళు వద్దని వీళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు వీళ్ళు కూడా అట్లా చేస్తామంటే లాజిక్ లేదు. అది మీరు చెప్పింది కరెక్టే. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు ఇది నీట్ అయిపోయింది కానీ వీళ్ళు ఇవాళ చేసిన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మీదనే బేస్ అయి ఉంది. వాళ్ళు జరిగిన ప్రొటెస్ట్ కానీ జరుగుతున్న మూమెంట్ కానీ. పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ మోటివ్ ఉంది అని అనుకోవడం ఒక రకంగా అది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే, ప్రజల్లోంచి వచ్చిన ఒక అన్రెస్ట్ కానివ్వండి, ఒక అసంతృప్తి కానీ, ఏదైనా వాట్ ఎవర్, ఏదో ఒక పొలిటికల్ పార్టీ దానికి ఊతం ఇస్తేనే కదా అది ముందుకెళ్తుంది. వెళ్ళడం పొలిటికల్ పార్టీ కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవడంలో తప్పలేదు. అయితే ఇక్కడ నేననేది ఏంటంటే, వీళ్ళు ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కోసమే వీళ్ళు ఇవాళ పార్లమెంట్ ముట్టాడన్నా లేకపోతే ఇంకోటన్నా ఈ డిమాండ్ని పట్టుకుని వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరైతే ఇప్పుడు కేవలం అది కాదు, మోడీ గారు కూడా రాజీనామా చేయాలని కూడా ఎంతో మంది అక్కడ వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు రాజీనామా అడగడమే తప్పు, పొలిటికల్ డిమాండే చేయొద్దు, పొలిటికల్ పార్టీలు వీళ్ళు అనడం తప్పని నేను కూడా అనట్లేదు. మీరు అన్నది కరెక్ట్, అనడం తప్పని నేను కూడా అనట్లేదు. కానీ ఇవాళ అక్కడికి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత కూడా స్టిల్ దాన్నే పట్టుకొని వేలాడారేమో అనేది అనిపిస్తుంది.
కాదు, నేను ఒకటి చెప్తా. రాజీనామాని అడగడానికి నేను ఇంకోటి ఏంటంటే 2016లో దేశంలోనే బెస్ట్ యూనివర్సిటీలోనే జేఎన్యూలో గొడవలైతే దేశద్రోహ చర్యలు పాకిస్తాన్ ముస్లిం వాళ్ళు చేసిరని వాళ్ళని ఆ విద్యార్థులను మొత్తం గలీజోలని అన్నారు. 2017లో రోహిత్ వేముల ఒక సోదరుడు మన మంచి స్కాలరు ఉరిపెట్టుకొని డిస్క్రిమినేషన్ వల్ల చనిపోతే ఆయన అసలు దళితుడే కాదని సర్టిఫికెట్లు తెచ్చిండ్రు. అసలు ఇది సంబంధమే లేదు, ఇదంతా గోల, ఎవరు చదువుకుంటలేరని. 2018లో జాదవ్పూర్ యూనివర్సిటీలో గొడవలన్నీ అవుతుంటే లేదు మాకు స్కాలర్షిప్స్ బెటర్లు అంటే అప్పట్లో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లేదు వీళ్ళంతా కమ్యూనిస్టులు వెనక నుంచి లెఫ్ట్ వాళ్ళు ఆడుతున్నారు అన్నారు. 2019లో ఎఫ్టీఐ ఫిలిం టెలివిజన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది ఇక్కడ. అంటే ఎవరైతే మన ప్రఖ్యాత నటీమణులు ఉన్నారో, ఎవరికైతే నేషనల్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి ప్రకటిస్తుందో వాళ్ళందరూ అందులో చదువుకున్నారు. వాళ్ళు నిరాహార దీక్ష చేసిండ్రు. ఉన్న డైరెక్టర్ మంచి వ్యక్తి కాదు, రాజకీయ అంశాలతో వచ్చిండు. ఇలాంటి అది అప్పుడేమన్నారు, అప్పుడున్న మహారాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు పాత మహావికాస్ అగడి వాళ్ళు, వీళ్ళు వెనక వి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నారు. 2020లో ఫామ్ ప్రొటెస్ట్లు అయినాయి. ఇప్పుడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వ్యవసాయ రంగంలో బాలేవని అకాలీ దళ్ ఎవరైతే ఈ కూటమిలో ఉన్నారో కూటమి నుంచి బయటకు వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు ఖాళిస్తానీ టెర్రరిస్టులు. అసలు ఆ రైతులు చేసిన ప్రొటెస్ట్ తో పోల్చుకుంటే ఇది నథింగ్ కదా, అంత పెద్ద ప్రొటెస్ట్. 2021లో ఎన్ఆర్సీ అంటుంటే కోవిడ్ కి వ్యతిరేకంగా చేస్తున్నారు. ముస్లింలందరూ బంగ్లాదేశీలు అన్నారు. ఇక్కడ ఒకసారి ఉద్యమాలు చేసి నిర్భయ అప్పుడు కాదు, ప్రతిసారి ఇక్కడ ప్రియాంక రెడ్డి జరిగినప్పుడు కేసు వీళ్ళంతా ఏం పనిలేని వాళ్ళు, ఈ మహిళా సంఘాలంతా వీళ్ళందరికీ అసలు మంచి కుటుంబమే లేదు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అంటే ప్రతి చోట ఎక్కడైతే నిరసన వచ్చిందో నిరసన రావాలి, విమర్శ ఉండాలి, మేము దీంట్లో నుంచి పొలిటికల్ డిమాండ్ అయితే తప్పేంటి. మరి ఇప్పుడు రాజకీయ